హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఓడిఈ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్ నేర్చుకుందాం బేసిక్స్ నుంచి. ఫస్ట్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఇన్వాల్వింగ్ డెరివేటివ్స్ అంటే వై డాష్, వై డబల్ డాష్, వై ట్రిపుల్ డాష్, డివై బై డిఎక్స్, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్, ఇలా డెరివేటివ్స్ అనేవి ఉంటే కనుక ఆ ఈక్వేషన్లో దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎనీ ఈక్వేషన్ విచ్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ డెరివేటివ్, కనీసం ఒక డెరివేటివ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఆఫ్ యాన్ అన్నోన్ ఫంక్షన్ ఏదర్ ఆర్డినరీ ఆర్ పార్షియల్ డెరివేటివ్. మనకి ఆర్డినరీ డెరివేటివ్ ఉండొచ్చు లేదా పార్షియల్ డెరివేటివ్ ఉండొచ్చు. పార్షియల్ డెరివేటివ్స్ ఉన్నా దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఆర్డినరీ డెరివేటివ్స్ ఉన్నా వాటిని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని పిలవచ్చు. అయితే పార్షియల్ డెరివేటివ్స్తో ఉండే చాప్టర్ మనం ఇప్పుడు నేర్చుకోవట్లా. అంటే మనకి ఇంటర్మీడియట్ సిలబస్లో పార్షియల్ డెరివేటివ్స్తో ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లేవు. మనకు ఉందంతా కూడా ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్సే. అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఏంటిదంటే ఇది అట్లీస్ట్ వన్ డెరివేటివ్ ఉంది. ఈక్వల్ టు 0 ఉందంటే దాన్ని ఏమంటాం? ఈక్వేషన్ అంటాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అన్నాం. సైన్ ఎక్స్ని తీసుకొస్తే ఈక్వల్ టు 0 వస్తుంది కదా. సో ఇది ఈక్వేషనే. ఒక అట్లీస్ట్ వన్ డెరివేటివ్ అన్నాడు. ఒక డెరివేటివ్ ఉంది కాబట్టి ఇది కూడా డిఫరెన్షియల్ ఈక్వేషనే. ఇక్కడ చూస్తే డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 7x ప్లస్ 5 మైనస్ 7x మైనస్ 5 ఈక్వల్ టు 0 రాసేసుకోవచ్చు. అంటే ఇది కూడా ఈక్వేషనే. ఇక్కడ కూడా మనకి కనీసం ఒక డెరివేటివ్ ఉండాలి కాబట్టి ఉంది. సో ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇది కూడా డిఫరెన్షియల్ ఈక్వేషనే. మరి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా అవదా? ఇది చూస్తే అట్లీస్ట్ వన్ డెరివేటివ్ అన్నాడు. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి డెరివేటివ్స్? ఇదొకటి రెండు ఉన్నాయి. ఇదేమో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ వై డబల్ డాష్. దీన్ని ఇలా రాసుకోవచ్చు. వై డబల్ డాష్ అన్న డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అన్న ఒకటే. డివై బై డిఎక్స్ని ఇంకోలాగా రిప్రజెంట్ చేస్తాం, వై డాష్తో రిప్రజెంట్ చేస్తాం. వై అంటే వైఏ. సో ఇక్కడ మనకి వై డాష్, వై డబల్ డాష్ రెండు ఉన్నాయి డెరివేటివ్స్. కనీసం ఒకటి అన్నాడు, మోర్ దాన్ వన్ ఉన్నా అది డిఫరెన్షియల్ ఈక్వేషనే. ఎందుకంటే మైనస్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. సో ఇది కూడా డిఫరెన్షియల్ ఈక్వేషనే. ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్సే. మరి ఇక్కడ రెడ్ కలర్లో రాసిన చూడండి, ఈ పవర్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ln x. ln అంటే న్యాచురల్ లాగర్థము, బేస్ వచ్చేసరికి ఈ ఉంటుంది. కామన్ లాగర్థం అయితే బేస్ 10 ఉంటుంది. లాగర్థము ఎలాంటి ఇన్పుట్స్ తీసుకుంటుంది? అన్నీ కూడా పాజిటివ్ ఇన్పుట్సే ఇవ్వాలి. గ్రేటర్ దాన్ 0, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా అవదా? ఆలోచించి చెప్పండి. ఈ పవర్ డివై బై డిఎక్స్ ఆలోచించండి ఒకసారి. థింక్ చేస్తే మనకి డివై బై డిఎక్స్ అనేది ఏంటిది? ఒక డెరివేటివ్. అట్లీస్ట్ వన్ డెరివేటివ్ ఉండాలన్నాడు డెఫినేషన్లో ఉంది కదా. ఈక్వల్ టు ln x ఉంది. సో మైనస్ ln x ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు కదా. అంటే ఈక్వేషన్ ఉంది, ఒక డెరివేటివ్ ఉంది. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా అవదా? అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. tan ఇన్వర్స్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ఈక్వల్ టు డివై బై డిఎక్స్ అన్నాం. ఇక్కడ ఒక డెరివేటివ్ ఉంది. tan ఇన్వర్స్ ఇన్పుట్ అంటే దీని లోపల దీన్ని ఏమంటామంటే ఏదైతే ఇదంతా ఉందో, సపోజ్ tan ఇన్వర్స్ x ఉంది ఫంక్షను. ఇక్కడ ఎక్స్ని ఏమని పిలుస్తాం మనం? ఇన్పుట్ అంటాము. లేదంటే అంటే మనం ఇచ్చే ఇన్పుట్ని x అంటాం. లేదా దీన్నే ఆర్గ్యుమెంట్ అంటాం. ARGUMENT ఆర్గ్యుమెంట్. సో ఇది ఆర్గ్యుమెంట్ ఏ ఫంక్షన్కైనా. సపోజ్ సైన్ ఎక్స్ అన్నాను. ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఎక్స్ అనేది ఆర్గ్యుమెంట్. మనం ఎక్కడైతే ఇన్పుట్ ఇస్తామో దాన్నే మనం ఏమంటామంటే దాన్ని ఆ ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్గా పిలుస్తాం. సో ఇప్పుడు లాన్ ఎక్స్ ఉంది, న్యాచురల్ లాగర్థం. సో ఇక్కడ ఎక్స్ అనేది ఏంటిది? ఆర్గ్యుమెంట్. ఎక్స్ ప్లేస్లో ఆర్గ్యుమెంట్ ఉంది, ఎక్స్ ఈజ్ పాజిటివ్. అలానే ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటిది? ఇక్కడ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x. ఈ మొత్తం కూడా ఈ tan ఇన్వర్స్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ మనకి అట్లీస్ట్ వన్ డెరివేటివ్ ఉండాలన్నాడు. ఇది కూడా ఒక డెరివేటివ్ ఉంది. ఇక్కడ ఇంకో డెరివేటివ్ ఉంది. సో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. ఇది కూడా మనకి డిఫరెన్షియల్ ఈక్వేషనే. సో ఈ రెడ్ కలర్లో ఉన్నాయి కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్సే. ఎందుకు వీటిని రెడ్ కలర్లో రాశానంటే కారణం ఉంది. వీటికి డిగ్రీ అనేది డిఫైన్ అవ్వదు. అది నేర్చుకుందాం. అసలు ముందు ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటో నేర్చుకుందాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇంకోటి డిగ్రీ. జస్ట్ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసి చెప్తాం ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఎంత, డిగ్రీ ఎంత. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ ఇచ్చినా సరే ప్రపంచంలో
ప్రపంచంలో ఏ ఈక్వేషన్ తీసుకోండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటే దానికి ఖచ్చితంగా ఆర్డర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఏం చెప్పాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ అట్లీస్ట్ వన్ డెరివేటివ్ అన్నాం. కనీసం ఒక డెరివేటివ్ ఉంటుందంటే మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా దానికి ఆర్డర్ అనేది ఆల్వేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఆర్డర్. డిగ్రీ మాత్రం కొన్ని సందర్భాల్లో ఎగ్జిస్ట్ అవ్వదు, అంటే డిగ్రీ అనేది డిఫైన్ అవ్వదు. అసలు ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి చూద్దాం. సపోజ్ ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు ఇవన్నీ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్సే అని చెప్పాం. ఎలా చెప్పాం, కనీసం ఒక డెరివేటివ్ ఉంటే వాటిని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటా ఉన్నాం అని చెప్పి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆర్డర్ అంటే నథింగ్ బట్ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో హైయెస్ట్ ఆర్డర్ ఏదైతే ఇప్పుడు డెరివేటివ్స్ ఉంటాయా వాటిల్లో హైయెస్ట్ డెరివేటివ్ ఉంటుందా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్లో నాకు ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం వై డాష్ని, వై డబల్ డాష్ని సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. ఫస్ట్ ఆర్డరు అంటే ఆర్డర్ 1, ఇక్కడ ఎంత ఉంది డాష్ 1 ఉంది కాబట్టి ఒకే ఒక డాష్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆర్డర్. డబల్ డాష్ కదా, ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. డివై బై డిఎక్స్ అనేది అని ఫస్ట్ ఆర్డర్ అంటాము, డి స్క్వేర్ బై డిఎక్స్ క్యూబ్ని సెకండ్ ఆర్డర్ అంటాం. మరి డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్ని ఏమంటాం, థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. మరి డి పవర్ 4y బై డిఎక్స్ పవర్ 4 ఉంటే ఫోర్త్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. సో దీని ఏమన్నా మనం ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అన్నాం. సో హైయెస్ట్ ఆర్డర్ అంతా ఇక్కడ ఇదే కదా. సో హైయెస్ట్ ఆర్డర్ 2 కాబట్టి దాన్ని మనం హెచ్ఓడి హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ హెచ్ఓడి. ఆ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క ఆర్డర్నే మనం ఏమంటాం అంటే ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆ మొత్తం ఈక్వేషన్ యొక్క ఆర్డర్గా చెప్తాం. అదేవిధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ అంటే ఏంటంటే ఇఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ప్రెసిబుల్ ఇన్ పాలినోమియల్ ఫామ్, అంటే పాలినోమియల్ ఫార్మెట్లో కనుక మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే కనుక అయితే ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ పాలినోమియల్ ఫామ్, పిఈ ఫామ్. డిఈ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్, పిఈ అంటే పాలినోమియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ టు పాలినోమియల్ ఈక్వేషన్ కనుక మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే దెన్ ద ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ హెచ్ఓడి. ఇంటిగ్రల్ అంటే ఏంటంటే మీనింగ్ అర్థం, ఇంటిగ్రల్ అంటే ఇంటీజర్ అని అర్థం. సో ఇంటీజర్ పవర్, ఆ ఇంటీజర్ కూడా ఏమవుతుంది పాజిటివ్ ఇంటీజర్. సో పాజిటివ్ ఇంటీజర్స్ని ఏమనవచ్చు మనం న్యాచురల్ నెంబర్స్. ఎందుకంటే 0 అనేది నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, ఇది పాజిటివ్ కాదు నార్ నెగిటివ్, పాజిటివ్ కాదు నెగిటివ్ కూడా కాదు, 0 అనేది న్యూట్రల్ నెంబర్. సో ఇంటిగ్రల్ పవర్స్ దట్టు పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ని ఏమనవచ్చు అంటే న్యాచురల్ నెంబర్స్. సో ఏదైతే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఉంటుందో దాని యొక్క ఎక్స్పోనెంట్ని, దాని యొక్క పవర్ని మనం ఏమంటామంటే ఇంటిగ్రల్ పవర్ని మనం డిగ్రీ అని చెప్తాం. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వీటి ద్వారా మనకి ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి నేర్చుకుందాం. సో ముందు డిగ్రీ, ఆర్డర్ అనేది ఆల్వేజ్ ఎగ్జిస్ట్ అని చెప్పాను, డిగ్రీ అనేది కొన్నిసార్లు ఉంటుంది కొన్నిసార్లు ఉండదని చెప్పాను. సో ఏ అది ఎలా తెలుసుకోవచ్చో దానికి ఒక 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ గుర్తుంచుకోవాలి. ఆ కండిషన్స్ ఏంటంటే ఆల్ ఆఫ్ ద డెరివేటివ్స్ ఇన్ ద ఈక్వేషన్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫ్రాక్షనల్ పవర్స్ ఇఫ్ ఎనీ. ఒకవేళ ఫ్రాక్షనల్ పవర్స్ ఉంటే కనుక ఆ ఫ్రాక్షనల్ పవర్స్ ఉండకూడదు అని చెప్తున్నాడు. ఆల్ ఆఫ్ ద డెరివేటివ్స్ ఇన్ ద ఈక్వేషన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఫ్రాక్షనల్ పవర్స్ ఇఫ్ ఎనీ. ఒకవేళ ఫ్రాక్షనల్ పవర్స్ అంటే 1/2, 3/4, 5/6 ఇలా ఫ్రాక్షనల్ పవర్స్ ఉన్నాయి అనుకోండి, ఫ్రాక్షనల్ పవర్స్ అనేది ఉండకూడదు. ఎందుకంటే పాలినామియల్ ఈక్వేషన్లో మనకి ఫ్రాక్షనల్ పవర్స్ అనేవి ఉండవు. డెరివేటివ్ ఇంకోటి సెకండ్ కండిషన్ ఏంటంటే డెరివేటివ్ షుడ్ంట్ బి అన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్. ఇక్కడ అందరికీ డౌట్ ఏంటంటే ట్రాన్సెండెంటల్ ఫంక్షన్లో ఈ ట్రాన్సెండెంటల్ అంటే ఏంటి? మనం ట్రాన్సెండెంటల్ అంటే ట్రాన్స్ అంటే చేంజ్, ట్రాన్సెండెంటల్ ఫంక్షన్ అంటే ఏంటంటే సింపుల్గా మీకు చెప్తాను. మనకి ఇంటిగ్రేషన్ చాప్టర్లో ఐలేట్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాం బై పార్ట్స్ అప్లై చేసేటప్పుడు. ఈ ఐలేట్లో ఐ అంటే ఇన్వర్సు, ఎల్ అంటే లాగర్థము, టీ అంటే ట్రిగ్నామెట్రీ, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ అని చెప్తాం. ఏ అంటే ఆల్జిబ్రిక్ కదా, ఆల్జిబ్రిక్. ఈ 2 యాంటోనిమ్స్ లాంటివి. ఆల్జిబ్రిక్ వ్యతిరేకంగా ఉండేవే ట్రాన్సెండెంటల్. అంటే ఆల్జిబ్రిక్ ఒకవైపు ఉంటే ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఒకవైపు ఉంటాయి అన్నట్టు. సో ఎక్సెప్ట్ ఆల్జిబ్రిక్ అనేది మనకి పాలినామియల్గా కన్వర్ట్ అవుద్ది. సో పాలినామియల్ ఈక్వేషన్లో వాడతాం మనం ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్. కానీ ఇన్వర్సు, లాగర్థము, ట్రిగ్నామెట్రీ, ఎక్స్పోనెన్షియల్ అనేవి ఉండకూడదు. పాలినామియల్లో ఉండవు కదా. సో పాలినామియల్ ఈక్వేషన్స్లో లేని ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వర్సు, లాగర్థము, ట్రిగ్నామెట్రీ, ఎక్స్పోనెన్షియల్, ఈ 4టిని కలిపి మనం ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అంటాం. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఇదిగోండి ట్రిగ్నామెట్రిక్, ఎక్స్పోనెన్షియల్, తర్వాత లాగర్థమిక్, ఇలాంటి ఫంక్షన్స్ ఉంటాయి చూసారా, వాటి యొక్క ఆర్గ్యుమెంటు డెరివేటివ్ అనేది ఉండకూడదు. అంటే మీనింగ్ ఏంటంటే ఉదాహరణకి సైన్ ఉంది,
ఇది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, దీని యొక్క ఆర్గ్యుమెంట్ వై డాష్ పెట్టాను. అప్పుడు ఇలా ఎగ్జిస్ట్ అనేది అవ్వకూడదు. ఇలా ఉంటే కనుక అది అలాంటి ఫంక్షన్కి డిగ్రీ అనేది డిఫైన్ అవ్వదు. అంటే ఇక్కడ వై డాష్ అనేది ఏంటిది, ఈ సైన్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు సైన్ ఎక్స్ అన్నాను, ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ ఆర్గ్యుమెంట్. ఇలా ఉండొచ్చా అంటే ఉండొచ్చు, ఇబ్బంది లేదు. కానీ వై డాష్ అనేది ఇలా డెరివేటివ్ మాత్రం, అంటే సైన్ వై డాష్ అంటే మీనింగ్ ఏంటి, సైన్ డివై బై డిఎక్స్. ఇలా ఒక డెరివేటివ్ అనేది ఒక ఫంక్షన్లో ఉండకూడదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు. అంటే సైన్ టైమ్స్ డివై బై డిఎక్స్. అలానే లాగ్ వై డాష్ ఉంది, ఇలా కూడా ఉండకూడదు. అంటే లాగర్థం యొక్క ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్కి ఉండకూడదు. ఎక్స్పోనెన్షియల్ ఉంటే ఎక్స్పోనెన్షియల్కి ఉండకూడదు. అంటే ఈ పవర్ వై డాష్ ఇలా. ఇక్కడ నేను రెడ్ కలర్లో రాశాను చూడండి, ఈ పవర్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ln x tan ఇన్వర్స్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ఈక్వల్ టు డివై బై డిఎక్స్. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పాను. ఇది కూడా డిఫరెన్షియల్ ఈక్వేషనే, నో ప్రాబ్లం. ఈ రెండు డిఫరెన్షియల్ ఈక్వేషన్సే. ఆర్డర్ ఎంత అంటే దీనికి ఆర్డర్ వచ్చేసరికి ఫస్ట్ ఆర్డర్ కాబట్టి 1 అని చెప్తాను. చూడండి డెఫినేషన్ చూడండి, ఆర్డర్ అంటే ఏం చెప్పాను, హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క ఆర్డర్ని మనం ఆర్డర్ అని చెప్తాం. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇక్కడ డెరివేటివ్స్ ఏంటి, ఒకే ఒక డెరివేటివ్ ఉంది డివై బై డిఎక్స్, నథింగ్ బట్ వై డాష్. సో ఎక్స్పోనెంట్ ఎంత 1. సో ఇది ఆర్డర్. డిగ్రీ ఎంత అంటే దీనికి డిగ్రీ అనేది డిఫైన్ అవ్వదు. కారణం ఇక్కడ డిగ్రీ యొక్క సెకండ్ కండిషన్ చూడండి, డెరివేటివ్ షుడెంట్ బి ఆర్గ్యుమెంట్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్ అన్నాం. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి ఇది ఎలా ఉందంటే ఆర్గ్యుమెంట్లా ఉంది. కారణం ఈ పవర్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి, దీనికి ఆర్గ్యుమెంట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏముంది, ఇక్కడ డెరివేటివ్ ఉంది, అలా ఉండకూడదు. అప్పుడు డిగ్రీ ఏమవుతుందని డిఫైన్ అవ్వదు. అలానే ఇక్కడ tan ఇన్వర్స్ ఫంక్షన్ ఉంది, అదేంటిది మనకి ట్రాన్సెండెంటల్ ఫంక్షన్. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ నథింగ్ బట్ ఏం లేదు, జస్ట్ ఆల్జిబ్రిక్ తీసేయండి, ఇన్వర్స్ లాగర్థమిక్ ట్రిగ్నామెట్రిక్ ఎక్స్పోనెన్షియల్, ఈ 4 ఫంక్షన్లు ఉంటే కనుక ఆ 4 ఫంక్షన్ల యొక్క లోపల, అంటే పొట్ట లోపల, స్టమక్ అనుకోండి, పెరంథసిస్ అంటాం, ఈ పెరంథసిస్ లోపల మనకి డెరివేటివ్ అనేది ఉండకూడదు. డబల్ డెరివేటివ్ ఉంది ఇక్కడ, సింగిల్ డెరివేటివ్ ఉన్నా డబల్ డెరివేటివ్ ఉండదు. డెరివేటివ్ కనుక ఉంటే అది దానికి డిగ్రీ డిఫైన్ అవ్వదు. రీజన్ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ అదే. ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెసిబుల్ టు పాలినామియల్, ఒకవేళ పాలినామియల్ ఈక్వేషన్ ఫార్మాట్లోకి మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతే మనకేమవుతుందంటే డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది నాట్ డిఫైన్డ్ అని చెప్తాం. ఇఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్, డిఈ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఈజ్ నాట్ ఎక్స్ప్రెసిబుల్ టు పాలినామియల్ ఈక్వేషన్ ఫామ్ హ్యావింగ్ ద హెచ్ఓడి యాజ్ ద లీడింగ్ టర్మ్, అంటే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ను లీడింగ్ టర్మ్గా మనం పెట్టి పాలినామియల్ ఈక్వేషన్గా ఎక్స్ప్రెస్ చేయాలి. హ్యావింగ్ హెచ్ఓడి యాజ్ ద హెచ్ఓడి అంటే ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏదైతే హైయెస్ట్ ఆర్డర్ ఉంటుందో ఆ డెరివేటివ్ని హెచ్ఓడి అంటున్నాను నేను ఇక్కడ. డిఈ అంటేనేమో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ ఎక్స్ప్రెసిబుల్ టు పాలినామియల్ ఈక్వేషన్ హ్యావింగ్ హెచ్ఓడి యాజ్ ద లీడింగ్ టర్మ్, దెన్ ద డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇలా డెఫినేషన్ అలా ఇచ్చాడు అంతే. మనకి ఇప్పుడు ఇది డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదా అని చెప్పి చూద్దాం. అసలు ఇచ్చిన ఈక్వేషన్స్ అన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలంటే మనకి కావాల్సిన కండిషన్ ఏంటి, అట్లీస్ట్ 1 డెరివేటివ్ అనేది ఉండాలి. అట్లీస్ట్ 1 డెరివేటివ్ ఉందో లేదు చూద్దాం. ఉందిగా డెరివేటివ్, ఇక్కడ కనబడుతున్నాయిగా డెరివేటివ్స్ అన్ని చోట్ల డెరివేటివ్స్ కనబడుతున్నాయి. ఈక్వల్ టు 0 ఉంది, ఈక్వల్ టు 0 ఉంది. ఇది 2 అటు తీసుకెళ్తే ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు, ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. ఇది కూడా అటువైపు తీసుకెళ్ళేస్తే మొత్తం ఎంటైర్ టర్మ్ని ఈక్వల్ టు 0 రాయొచ్చు. ఇది కూడా అటు తీసుకెళ్తే ఈక్వల్ టు 0 రాయొచ్చు. అన్ని ఈక్వేషన్సే, డెరివేటివ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కనీసం ఒక డెరివేటివ్ ఉంటే చాలు. ఇవన్నీ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్సే. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పి తెలిసినాయి కదా. డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఏముంటాయి 2, ఒకటి ఆర్డరు, ఇంకోటి డిగ్రీ. ఆర్డర్ అంటే ఏం చెప్పాం మనం, హెచ్ఓడి. దీన్ని హైయెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్డర్ అంటాం. ఈ ఓ అంటే ఆర్డరే. డిగ్రీ అంటే ఏంటి, హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పవర్, దాని యొక్క ఇంటిగ్రల్ పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ అంటాం. ఈ డిగ్రీ అనేది పవర్ అనేది రెండు కూడా, ఆర్డర్ కానీ డిగ్రీ కానీ రెండు కూడా ఆల్వేస్ పాజిటివ్. ఇన్ఫ్యాక్ట్ రెండు కూడా ఏంటంటే మనకి ఆల్వేస్ న్యాచురల్ నెంబర్సే వస్తాయి, న్యాచురల్ నెంబర్సే ఉంటాయి మనకి ఆర్డర్ కానీ డిగ్రీ కానీ. సపోజ్ ఇది ఉంది, దీని ఆర్డర్ అంతా డిగ్రీ అంతా చూద్దాం. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పాము. ఇక్కడ సైన్ ఫంక్షన్ ఉంది ట్రిగ్నామెట్రీ, దీని యొక్క ఆర్గ్యుమెంట్ x², నో ప్రాబ్లం. డెరివేటివ్ లేదు ఇక్కడ, ఓకే. అందువల్ల ఇది దీనికి డిగ్రీ అనేది డిఫైన్ అవుద్ది. సో మనకి హైయెస్ట్ ఆర్డర్ ఎంత ఉందో చూస్తే ఇదేమో ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్.
సో సెకండ్ ఆర్డర్లో ఉన్న డెరివేటివ్ కాబట్టి, అంటే దీన్ని ఇంకోలాగా ఎలా రాసుకోవచ్చు అంటే 3y² dy/dx అంటే y' హోల్ క్యూబ్ మైనస్ d²y/dx² నేను రాయొచ్చు y" ఈక్వల్ టు sin x². ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి y', ఈ రెండిట్లో హైయెస్ట్ ఆర్డర్ ఏంటిది? ఇదే కదా y'. సో ఆర్డర్ ఎంత అంటే 2, ఆర్డర్ 2. డిగ్రీ ఎంత అంటే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇదే కదా, దీనికి ఎక్స్పోనెంట్ ఎంత? 1. సో 1 ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ 1, ఆర్డర్ 2 డిగ్రీ 1 ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి. సో అలానే ఈ ఫంక్షన్ చూద్దాం, దీని ఆర్డర్ ఎంత, డిగ్రీ ఎంత. దీనికి వచ్చేసరికి ఆర్డర్ డిగ్రీ చెప్పే ముందు దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. ఎందుకు చేయాలనేది చూస్తే మనకి ఏం చెప్పాం, మనం ఫ్రాక్షనల్ పవర్స్ అనేవి ఉండకూడదని చెప్పాంగా. పాలినామియల్ ఈక్వేషన్లో ఉండవుగా ఫ్రాక్షనల్ పవర్స్. సో ఫ్రాక్షనల్ పవర్స్ అనేవి లేకుండా చేయాలి. దానికోసం ముందు ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, 1 + dy/dx హోల్ స్క్వేర్ మొత్తం హోల్ పవర్ 1/2 ఈక్వల్ టు y ఇంటూ d³y/dx³ ఇలా రాసుకోవచ్చు. దీన్ని ఫర్దర్గా ఇంకెలా రాసుకోవచ్చు అంటే 1 + dy/dx అంటే y' హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఈక్వల్ టు y ఇంటూ d³/dx³ అంటే y'. మనకి ఫ్రాక్షనల్ పవర్ పోవాలంటే ఏం చేయాలి, బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే చాలు. 1 + y' హోల్ స్క్వేర్ ఈక్వల్ టు y', హోల్ స్క్వేర్. ఇప్పుడు హైయెస్ట్ ఆర్డర్ ఏముంది మనకి, ఇదే కదా హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఇక్కడ మనకి HOD ఇదేగా హైయెస్ట్ ఆర్డర్ ఉన్నది, అంటే y', y', ఇలా సో ఆన్ అలా వెళ్తూ ఉంటాయి కదా. మనం డెరివేటివ్స్ డిఫరెన్షియేషన్ సక్సెసివ్ డిఫరెన్షియేషన్ చేస్తూ వెళ్తూ ఉంటే మనకి ఆర్డర్ అనేది పెరుగుతూ వెళ్తుంది. సో ఇది ఎక్కువ అనమాట. సో y', ఉంది కాబట్టి దీని ఆర్డర్ ఎంత అంటే 3. ఇది హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. దీని ఆర్డర్ ఎంత అంటే ఇక్కడ పైన ఉంది కదా, ఎంత ఉంది 3, థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ ఇది. సో దీనికి ఆర్డర్ ఎంత వచ్చిందంటే ఆర్డర్ 3. మరి డిగ్రీ ఎంత అనేది చూస్తే మనం ఏం చెప్పుకున్నాము, హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క ఎక్స్పోనెంట్ అని చెప్పాం. దీని యొక్క y² y', హోల్ స్క్వేర్ ఇలానే రాసేది. సో ఎక్స్పోనెంట్ ఎంత ఉంది, 2 ఉంది. సో దాని యొక్క హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క పవర్, ఇంటిగ్రల్ పవర్ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి డిగ్రీ ఎంత 2, డిగ్రీ 2. సో దీని యొక్క డిగ్రీ ఇటువైపు వస్తుంది, డిగ్రీ 2. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ ఫంక్షన్ ఉంది sin of dy/dx + d²y/dx² + 3x = 0. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషనే. దీని లోపల చూస్తే మనకి దీని యొక్క ఆర్డర్ ఎంత అనేది చూస్తే dy/dx ఉంది, d²y/dx² ఉంది. హైయెస్ట్ ఆర్డర్ ఇదేగా, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఇదే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ మనకి. సో ఆర్డర్ ఎంత మనకి 2. మరి డిగ్రీ ఎంత ట్రై చేయండి, డిగ్రీ ఎంత ఆలోచించి ఒకసారి ట్రై చేయండి మీరు. డిగ్రీ ఎంత అవుద్దో దీనికి. డిగ్రీ ఇక్కడ నాట్ డిఫైన్డ్. ఈ పర్టికులర్ కేసులో మనకి డిగ్రీ అనేది డిఫైన్ అవ్వదు. రీజన్ ఏంటంటే సైన్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, నేను ఆల్రెడీ చెప్పాను. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అని చెప్పి ఉంటాయి. ఈ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్లో మనకి ఏమున్నాయి, ఏ ఆల్జిబ్రిక్ తీసేస్తే ట్రిగ్నామెట్రిక్ ఎక్స్పోనెన్షియల్. ఇక్కడ ట్రిగ్నామెట్రీ ఇన్వాల్వ్ అయ్యింది. ట్రిగ్నామెట్రీ లోపల ఈ ఆర్గ్యుమెంట్ sin x ఉంది. ఇక్కడ x అనేది ఏం చెప్తాం మనం, ఆర్గ్యుమెంట్ అంటాం. ఈ ఆర్గ్యుమెంట్ మనకి డెరివేటివ్ ఉండకూడదు. అంటే ఇప్పుడు అక్కడ ఏముంది, dy/dx ఉంది. అంటే dy/dx అనేది డెరివేటివ్. అసలు డెరివేటివ్ అంటే మీనింగ్ ఏంటి, రేట్ ఆఫ్ చేంజే కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x. అంటే విత్ రెస్పెక్ట్ టు x y అనే ఫంక్షన్లో చేంజ్ ఎంత అని అర్థం. ఇది చేంజ్ అవుతూ ఉంది కదా, ఆ చేంజ్ అయ్యే దాన్ని ఇన్పుట్గా మనం ఇవ్వలేము సైన్కి. అలా ఒక చేంజ్ అయ్యే ఇన్పుట్ని మనం ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ కానీ, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కానీ, లాగరిథమిక్ కానీ, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఇలాంటి వాటికి ఇవ్వలేము. అలా ఇస్తే ఏమవుతుందంటే అది పాలినామియల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేయలేము మనం. అందువల్ల మనకి దీనికి డిగ్రీ అనేది నాట్ డిఫైన్డ్. మరి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుద్దా అంటే ఎస్, ఇట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషనే, బట్ దీనికి ఆ డిగ్రీ అనేది మాత్రం డిఫైన్ అవ్వదు అంతే. ఆర్డర్ అనేది ఆల్వేజ్ ఎగ్జిస్ట్. మనకి డిగ్రీతో సంబంధం లేకుండా ఆర్డర్ ఉంటుందిగా. ఒకవేళ డిగ్రీ చెప్పాలనుకోండి, ఇక్కడ సైన్ ఇది లేదు, ఇది లేకపోతే కనుక అప్పుడు ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. అప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది,
అప్పుడు ఆర్డర్ 2 అని చెప్తాం, దీని డిగ్రీ 1 అని చెప్తాం. ఈ యొక్క ఫంక్షన్ కూడా మనకి ఇది కూడా ఇన్వాల్వ్ అవుతుంటాం ఈ టర్మ్ వల్ల మనకి ఏమవుతుందంటే డిగ్రీ నాట్ డిఫైన్డ్. ఇప్పుడు ఈ ఫంక్షన్ చూద్దాం, ఫోర్త్ వన్. ఇక్కడ మనం చూస్తే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క ఇన్పుట్ అంటే ఆర్గ్యుమెంట్ ఏముంది, ఇక్కడ డెరివేటివ్ ఉంది, d²y/dx². చూడంగానే చెప్పేయచ్చు మనకి డిగ్రీ అనేది దీనికి కూడా నాట్ డిఫైన్డ్. ఈ కేసులో కూడా డిగ్రీ నాట్ డిఫైన్డ్. మరి ఆర్డర్ ఎంత? ఆర్డర్ అనేది ఆల్వేజ్ ఎగ్జిస్ట్ అని చెప్పా కదా, ప్రతి కేసులోనూ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆర్డర్ ఎంత అంటే ఇక్కడ dy/dx అనేది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, d²y/dx² అనేది సెకండ్ ఆర్డర్. సో ఇక్కడ ఆర్డర్ 2, హైయెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆర్డర్గా చెప్తాం. సో ఇక్కడ చూస్తే మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది. సో ఇమీడియట్గా మనం ఏం చెప్పాలి, డిగ్రీ అనేది నాట్ డిఫైన్డ్. ఆర్డర్ ఎంత అంటే ఆర్డర్ ఆల్వేజ్ ఎగ్జిస్ట్ అని చెప్పాక ఆర్డర్ ఎంత, ఇక్కడ ఫస్ట్ ఆర్డర్, ఇక్కడ ఫస్ట్ ఆర్డరే ఉంది. సో ఆర్డర్ ఈజ్ 1, ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్స్ ఇవి. ఇది y', ఇది y', ఇది మాత్రం y', అందుకని సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. ఈ ఫంక్షన్ తీసుకుందాం. ఈ ఫంక్షన్కి ఆర్డర్ చెప్పండి, డిగ్రీ చెప్పండి. ఆర్డర్ ఎంత, డిగ్రీ ఎంత. ఇప్పుడు దీనికి ఆర్డర్ అనేది ఆల్వేజ్ ఎగ్జిస్ట్ అని చెప్పాను. ఇది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ y', ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ y'. సో ఆర్డర్ 2, డిగ్రీ నాట్ డిఫైన్డ్. రీజను లాగర్థమిక్ ఫంక్షన్ ఉంది చెప్పాం కదా మనకి, ILTE లాగర్థమిక్ ట్రిగ్నామెట్రిక్ ఎక్స్పోనెన్షియల్ ఇన్వర్స్. సో లాగర్థమిక్ ఫంక్షన్ లోపల ఉంది. లోపల మనకి ఇది ఎలా ఉంది, ఆర్గ్యుమెంట్ రూపంలో ఉంది, డెరివేటివ్ ఉంది. సో అలా ఉన్నప్పుడు పాలినామియల్ ఫంక్షన్గా ఎక్స్ప్రెస్ చేయలేము, పాలినామియల్ ఈక్వేషన్లోకి అంటే ఈ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ పాలినామియల్ ఈక్వేషన్లోకి ఎక్స్ప్రెస్ చేయలేము కాబట్టి దీని యొక్క డిగ్రీ నాట్ డిఫైన్డ్ అని చెప్తాం. ఈ ఫంక్షన్ ఉంది, దీన్ని ఆల్రెడీ మీరు చెప్పేస్తారు, డిగ్రీ వచ్చేసరికి నాట్ డిఫైన్డ్. ఎందుకని, దీనికి కూడా మనకి ట్రిగ్నామెట్రీ ఇన్వాల్వ్ అయ్యింది, దాని యొక్క ఇన్పుట్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఏముంది, మనకి డెరివేటివ్ ఉంది. దీనికి ఆర్డర్ ఎంత, దీనికి ఆర్డర్ వచ్చేసరికి ఆల్వేజ్ ఎగ్జిస్ట్ అని చెప్పాను కదా డిఫరెన్షియల్ ఈక్వేషన్కి. సో ఆర్డర్ వచ్చేసరికి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది, ఇక్కడ థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది. సో ఆర్డర్ ఇస్ 3, హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ని మనం ఆర్డర్గా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ చూద్దాం. మనం ఇక్కడ y' అంటే దాని అర్థం dy/dx అని, y" అంటే d²y/dx², y'" అంటే d3y/dx3, d3y/dx3 హోల్ పవర్ 4, 7 × d²y/dx² హోల్ పవర్ 5 ప్లస్ sin ఆఫ్ dy/dx ప్లస్ 5 = 0. ఇక్కడ మనకి ఎక్స్పోనెన్షియల్ పాలినామియల్ ఈక్వేషన్గా మనం మార్చగలుగుతాం. ఇది పాలినామియల్గా మార్చగలుగుతాము, మార్చలేము, చేంజ్ చేయలేముగా. కారణం ఏంటి, ఇక్కడ సైన్ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్లో ఉన్న సైన్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఉంది, దాని యొక్క ఆర్గ్యుమెంట్ మనకి ఆర్గ్యుమెంట్ ఈజ్ డెరివేటివ్. డెరివేటివ్ అనేది ఆర్గ్యుమెంట్గా ఉంది. ఇక్కడ డెరివేటివ్ ఆర్గ్యుమెంట్గా ఉండటం వల్ల పాలినామియల్ ఈక్వేషన్ ఎక్స్ప్రెస్ చేయలేం కాబట్టి ఈ పర్టికులర్ ఫంక్షన్కి డిగ్రీ అనేది నాట్ డిఫైన్డ్. సో ఈ యొక్క ఈక్వేషన్కి డిగ్రీ నాట్ డిఫైన్డ్. మరి ఆర్డర్ ఎంత, దీనికి ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. సో డిగ్రీ ఆర్డర్ వాల్యూ 3, ఆర్డర్ 3. దీనికి కూడా అంతే. చూడండి, ఇక్కడ చూడంగానే చెప్పాలి, ఇక్కడ కాస్ ఫంక్షన్ ఉంది, దాని యొక్క ఆర్గ్యుమెంట్ y' డెరివేటివ్ ఉంది. సో డిగ్రీ నాట్ డిఫైన్డ్, డిగ్రీ నాట్ డిఫైన్డ్. వాట్ అబౌట్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. సో ఆర్డర్ వాల్యూ ఎంత అంటే ఆర్డర్ 3. మళ్ళీ కింద ఉన్న వాటికి డిటర్మైన్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఇఫ్ ఎగ్జిస్ట్ ఆ ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. కింద ఉన్న ఫంక్షన్స్కి ఒకవేళ ఆర్డర్, ప్రతిదానికి ఆర్డర్ చెప్పమంటున్నాడు. ఒకవేళ డిగ్రీ కనుక ఎగ్జిస్ట్ అయితే డిగ్రీ కూడా చెప్పమంటున్నాడు. చూడండి, డిగ్రీ లోపల బ్రాకెట్ లోపల ఏం పెట్టాడు, పారెంథసిస్ లోపల మనకి ఇఫ్ ఎగ్జిస్ట్ అన్నాడు. ఎగ్జిస్ట్ అయినట్లయితే డిగ్రీ చెప్పు, మిగతా అన్ని కేసెస్లోనూ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఆర్డర్ చూద్దాం, ఫస్ట్ ఆర్డర్ చెప్తాం, అన్నిటికీ ఆర్డర్ ఎంతో చెప్దాము. ఆ తర్వాత ఫస్ట్ దీన్ని మామూలుగా అయితే ఎప్పుడు కూడా మనం ఎలా వెళ్ళాలంటే ప్రొసీజరు, ఆర్డర్ చెప్పిన తర్వాత డిగ్రీ చెప్పడం మంచిది. హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏది ఉంటే అదే ఆర్డర్. హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏంటి, ఇక్కడ ఇది y', ఇంకా మిగతా ఏం లేవు కదా ఫస్ట్ ఆర్డర్. ఇది వచ్చేసరికి y', ఇది y 4 టైమ్స్ డాష్ ఉంటుంది, అంటే ఫోర్త్ ఆర్డర్ డెరివేటివ్ ఇది. సో ఆర్డర్ వాల్యూ 4. ఫస్ట్ సెకండ్ ఆర్డర్ y', ఇది y', ఇది y'. సో హైయెస్ట్ ఆర్డర్ ఏముంది మనకి, సెకండ్ ఆర్డరే కదా. సో ఆర్డర్ 2. దీనికి చూద్దాం, ఇది y',
ఇది వై డాష్కి స్క్వేర్ ఇది, ఇది వై డబల్ డాష్. రెండిట్లో ఏది ఎక్కువ? ఈ ఆర్డర్ అంతా ఇక్కడ ఆర్డర్ 2 సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం దీన్ని. ఇక్కడ చూస్తే ఈ ఫంక్షన్ తీసుకుంటే మనకి dydx ఏది ఇక్కడ ఉంది. కరెక్ట్గా ఆలోచించండి. దీని మొత్తాన్ని dxతో డివైడ్ చేస్తే ఇదేమవుద్ది? dydx ప్లస్ xy మైనస్ cos x ఈక్వల్ టు 0 ఇలా చేంజ్ అవుద్ది కదా. ఇప్పుడు చూడండి దీనికి ఆర్డర్ ఎంత? dydx అంటే వై డాష్ కదా, సో ఆర్డర్ వాల్యూ 1 ఈ కేసులో. మొత్తం 5 కేసెస్కి. ఇప్పుడు ఆర్డర్ చెప్పాము, డిగ్రీ కూడా చెప్తాం. డిగ్రీ ఎంత? ప్రతి కేసులోనూ డిగ్రీ చెప్పాలి. మీరు ట్రై చేయండి, డిగ్రీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వీటికి చూసి చెప్పాలి. చూసేసి చెప్పేయచ్చు డైరెక్ట్గా. మనం ఏం చెప్పాము? డిగ్రీ అంటే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క ఎక్స్పోనెంటు, దాని యొక్క ఇంటిగ్రల్ పవర్, పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్ తీసుకోవాలి. హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏముంది ఇక్కడ? వై డాషే కదా. దాని యొక్క పవర్ ఎంత ఉంది? దీని యొక్క ఎక్స్పోనెంట్ ఎంత ఉంది? 1 కదా. dydx పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సో దీని యొక్క డిగ్రీ 1. ఇక్కడ చూస్తే ఈ ఈక్వేషన్లో హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇక్కడ చూడండి, ట్రిగ్నామెట్రీ ఇన్వాల్వ్ అయిన చోట చెక్ చేసుకోవాలి ఒకసారి. 3x ఉంది, పర్వాలేదు. 3x ఉంటే ఓకే, ఇట్స్ మనకి యాక్సెప్టబుల్. ఒకవేళ 3x ప్లేస్లో ఏదైనా వేరే డెరివేటివ్ ఉందనుకోండి, 3y కానీ అదే 3y డాష్ అలా ఉంటే కనుక మనకి అది డిగ్రీ నాట్ డిఫైన్డ్. కానీ 3x ఉంది కాబట్టి యాక్సెప్టబుల్, ఇబ్బంది లేదు. డెరివేటివ్ ఉన్నప్పుడే ప్రాబ్లమ్, అప్పుడే మనం దాన్ని పాలినామియల్గా ఎక్స్ప్రెస్ చేయలేం. సో ఇక్కడ ఫ్రాక్షనల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఫ్రాక్షనల్ పవర్స్ మనకి ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క ఎక్స్పోనెంట్ని మనం డిగ్రీగా చెప్తాం. సో అది కూడా న్యాచురల్ నెంబరే. ఇక్కడ ఉన్న వాటిలో ఏముంది? హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏం చెప్పాం? మనకి ఆర్డర్ 4 అని చెప్పాం. సో 4th ఆర్డర్ డెరివేటివ్కి వెళ్ళిపోయి చూడటం. ఎక్స్పోనెంట్ ఎంత ఉంది? 3. సో డిగ్రీ 3. ఆర్డర్ ఎంత? సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ చెప్పాం. సో ఇక్కడ ఉంది సెకండ్ ఆర్డర్, ఇక్కడ కూడా ఉంది. సో 2 చోట్ల అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాగర్థం ఉంది. లాగర్థం ఉంటే ఏమవుతుంది? డిగ్రీ అనేది నాట్ డిఫైన్డ్. ఎందుకంటే పాలినామియల్ ఈక్వేషన్లోకి ఎక్స్ప్రెస్ చేయలేం. లాగర్థం ఉందిగా, ట్రాన్సెండెంటల్ ఫంక్షన్ అది. సో చేంజ్ అవుతూ ఉంది. చేంజ్ అయ్యేదాన్ని మనం ఇన్పుట్గా ఇస్తున్నాం మనం. సో అలా ఇస్తే మనకి దానికి డిగ్రీ అనేది డిఫైన్ అవుతుంది. బై డెఫినేషనే మనకి లేదు, అందుకని నాట్ డిఫైన్డ్ అన్నాం. ఆర్డర్ వాల్యూ ఎంత? 2 అని చెప్పాం. ఆర్డర్ వాల్యూ ఇక్కడ ఉంది 2. అయితే దీనికి ఆర్డర్ 2 ఓకే, కానీ డిగ్రీ చెప్పే ముందు ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షనల్ పవర్ ఉంది. సో ఫ్రాక్షనల్ పవర్ ఉంటే మనం ఏం చేయాలి? ఈ ఫ్రాక్షనల్ పవర్స్ని రిమూవ్ చేయాలి. వీటిని రిమూవ్ ఎలా చేద్దాం చూద్దాం. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రాక్షనల్ పవర్ రిమూవ్ చేసి మనం ఆర్డర్ ఓకే, డిగ్రీ ఆర్డర్ మారదుగా. ఫ్రాక్షనల్ పవర్ చేంజ్ చేసిన డిగ్రీ మాత్రం చేంజ్ అవుద్ది. సో దీనికి ఫ్రాక్షనల్ పవర్స్ రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేద్దాం. అప్పుడేగా మనకి 2 అనేది క్యాన్సిల్ అయిపోద్ది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 3 స్క్వేర్ 9, d స్క్వేర్ బై dx స్క్వేర్, d² by dx స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ప్లస్ dy by dx హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్. ఇది మిగులుతుంది, ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోద్ది. హోల్ స్క్వేర్ చేసినప్పుడల్లా 2 క్యాన్సిల్ అయిపోతే ఇటువైపు స్క్వేర్ వస్తుంది. సో ఇది ఈక్వేషన్. ఇప్పుడు చూస్తే ఫ్రాక్షనల్ పవర్స్ అనేవి రిమూవ్ చేసాం. హైయెస్ట్ ఆర్డర్ ఎంత? మనకి హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇది హెచ్ఓడి. ఇది మనకి ఈ హెచ్ఓడి యొక్క ఎక్స్పోనెంట్ ఎంత? 2. సో దీని యొక్క డిగ్రీ ఎంత అంటే 2. ఇది కాదు, ఇదేంది? ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఇది మనం డెఫినేషన్ ఏం చెప్పాం? డిగ్రీ అంటే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క హెచ్ఓడి యొక్క ఎక్స్పోనెంట్ ఆర్ డిగ్రీ. హెచ్ఓడి యొక్క డిగ్రీనే మనం ఏమంటామంటే డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క ఆర్డర్ని ఏమంటాము? ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూద్దాం. dy by dx ప్లస్ xy మైనస్ cos x ఈక్వల్ టు 0. దీన్ని ఇలా చేంజ్ చేశాను dxతో డివైడ్ చేయడం ద్వారా. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ ఎంత అని చెప్పాము? 1 అని చెప్పాము. ఇది మనకి ఇక్కడ ఫ్రాక్షనల్ పవర్స్ ఉన్నాయా? లేవు. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి. cos x ఉంది, కానీ దాని యొక్క ఆర్గ్యుమెంట్ మనకి x ఉంది, డెరివేటివ్ లేదు కాబట్టి ఇది యాక్సెప్టబుల్. డిగ్రీ ఉంటుంది, డిగ్రీ ఎగ్జిస్ట్. ఆ డిగ్రీ వాల్యూ ఎంత? హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇదే కదా, హెచ్ఓడి కదా. ఇక్కడ హెచ్ఓడి యొక్క డిగ్రీ ఎంత? 1. సో అదే డిగ్రీ. సో ఈ విధంగా మనకి డిగ్రీ అనేది మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మీ అందరికీ కూడా
ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే అసలు ముందు అది డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదా చెప్పాలంటే ఎలా చెప్తాం, డెరివేటివ్. కనీసం ఒక డెరివేటివ్ ఉంటే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు వరకు మనం చూసిన ఈక్వేషన్స్ అన్నీ డిఫరెన్షియల్ ఈక్వేషన్సే. వీటిల్లో మనం ఆర్డర్ అంటే ఏం చెప్పాం, హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్నే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అని చెప్పాం. ఆర్డర్ అనేది ఆల్వేజ్ ఎగ్జిస్ట్ అని చెప్పాం. డిగ్రీ మాత్రం కండిషన్స్ ఉంటాయి. ఆ 2 కండిషన్స్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. అంటే ఫ్రాక్షనల్ పవర్స్ అనేవి ఉండకూడదు, ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ యొక్క ఆర్గ్యుమెంట్ డెరివేటివ్ అయి ఉండకూడదు. ఆ 2 కండిషన్స్ చూసుకొని దాని ప్రకారం మనం డిగ్రీ అనేది చెప్తాం డిఫరెన్షియల్ ఈక్వేషన్కి. సో కానీ ఆర్డర్ డిగ్రీ రెండు కూడా ఏంటి, పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్, యూ కెన్ సే ఇంటిగ్రల్ పవర్స్, ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్. ఇప్పుడు ఈ తెలిసిన తర్వాత మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో క్లాసిఫికేషన్ చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, జస్ట్ ఆర్డినరీ. ఇంకోటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి. ∂u/∂y ఈక్వల్ టు -∂u/∂x, ∂2u/∂x² ప్లస్ ∂2u/∂y² ఈక్వల్ టు 0. దీన్ని ఎలా చదువుతాం అంటే ధోనిలో దో అని చదువుతాం. ∂u/∂y మైనస్ ∂u/∂x, ∂2u/∂x² ప్లస్ ∂2u/∂y² ఈక్వల్ టు 0. అండ్ ∂2u/∂x² ఈక్వల్ టు ∂2u/∂t² మైనస్ 2 times ∂u/∂t. దో అని చదువుతాం, దో రెండని కాదు, సంథింగ్ ఆ వర్డింగ్ వస్తుంది. సో ఇది వీటిని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాము. ఇవి మన అదృష్టం ఏంటంటే ఇవి లేవు, మనకి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం లేదు. మనకి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఐపీకి వచ్చేసరికి ఇవి మాత్రమే ఉన్నాయి. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూద్దాం. ఇది ఎలా, ఈ రెండింటిని క్లాసిఫికేషన్ అనేది ఎలానో గుర్తుంచుకోవాలి. మనం ఇంజనీరింగ్లో మళ్ళీ వస్తాయి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఏంటంటే మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. ఇండిపెండెంట్ వేరియబుల్స్ని ఐవీస్ అంటాం మనం. ఐవీ చూసుకోవాలి. ఇండిపెండెంట్ వేరియబుల్స్ 1 ఉంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఐవీ కనుక మనకి 2 or more, కనీసం 2 అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా 2 అయితే ఉంటాయి. ఇండిపెండెంట్ వేరియబుల్స్ 2 ఉంటాయి, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటాయి ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో. ఐవీస్ అనేవి 2 or more ఉంటాయి. ఇక్కడ ఐవీస్ అనేవి ఒకటే ఉంటుంది. ఇండిపెండెంట్ వేరియబుల్ ఐవీ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్స్ 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటాయి. అసలు ముందు ఆ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఏంటో ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏం చెప్పాం మనం, కంటైన్స్ ఓన్లీ ఆర్డినరీ డెరివేటివ్స్ ఆఫ్ 1 or more ఫంక్షన్స్. ఒక ఫంక్షన్ లేదా ఇంకెక్కువ ఫంక్షన్స్ తీసుకోవచ్చు, కానీ మనకి ఉండే డెరివేటివ్స్ మాత్రం ఆర్డినరీ డెరివేటివ్స్ అంటే నథింగ్ బట్ y', 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 వీటిని ఆర్డినరీ డెరివేటివ్స్ అంటాం. dy/dx, d2/dx² ఇలాంటి వాటిని ఆర్డినరీ డెరివేటివ్స్ అంటాం. ఇప్పుడు dy/dx ఉంది. దీంట్లో y అనే దాన్ని ఏమంటామంటే మనం y అనేది x అనేది ఇక్కడ 2 ఉన్నాయి. x అనేది ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఐవి, ఇక్కడ y అనేది డిపెండెంట్ వేరియబుల్. ఇది డిపెండెంట్. ఎలా చెప్తున్నాం అంటే dy/dx అంటే ఏంటి అసలు మీనింగ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ y ఆర్ చేంజ్ ఇన్ y, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ y విత్ రెస్పెక్ట్ టు x. విత్ రెస్పెక్ట్ టు x yలో చేంజ్ ఎంత అంటున్నాం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ y విత్ రెస్పెక్ట్ టు x, yలో చేంజ్ విత్ రెస్పెక్ట్ టు x. సో ఇక్కడ x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది డిపెండెంట్ వేరియబుల్. ఒకే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఈ డెరివేటివే x విత్ రెస్పెక్ట్ x ఉంది, ఇక్కడ కూడా విత్ రెస్పెక్ట్ టు x ఉంది. ఇది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ చూస్తే t అనేది ఉంది. t అంటే టైం. విత్ రెస్పెక్ట్ టు టైం కూడా మనం చెప్పొచ్చు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు టైం, dx/dt. dy/dt రేట్ ఇన్ చేంజ్ ఇన్ y విత్ రెస్పెక్ట్ టు t. అంటే విత్ రెస్పెక్ట్ టు సాధారణంగా మనం ఇండిపెండెంట్ వేరియబుల్గా ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే టైం తీసుకుంటాం. మనకి రేడియో యాక్టివ్ డీకే అని చెప్పి మనకు ఒకటి ఉంటుంది. ఫిజిక్స్లో చాలా వస్తూ ఉంటాయి. రేడియో యాక్టివ్ డీకే కానీ కెమికల్ రియాక్షన్స్ ఇలాంటి వాటిల్లో మనకి రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోవాలి. ఫిజిక్స్లో మనకి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, రేట్ ఇన్ చేంజ్, అదేవిధంగా ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్, యాక్సలరేషన్కి సంబంధించి ఇలా చాలా చోట్ల మనం రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కుంటాం. ఆ రేట్ ఆఫ్ చేంజ్నే మనం డెరివేటివ్ అంటున్నాం. ఇక్కడ ఆ డెరివేటివ్ యొక్క
దానికి ఏంటంటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ టైం టీ. సో విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టీ ఎక్స్లో చేంజ్ ఎంత, వైలో చేంజ్ ఎంత విత్ రెస్పెక్ట్ టు టీ. సో వై అనేది డిపెండెంట్, టీ అనేది ఇండిపెండెంట్. ఇలా ఒకే ఒక్క ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే దాన్ని మనం ఆర్డినరీ అంటాం. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి ఈ యొక్క సింబల్ కనపడుద్దిగా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనగానే. రెండవది ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్స్ మినిమం 2 ఉంటాయి, 2 ఆర్ మోర్. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఇది ఒక ఫంక్షన్ కదా, యూ అనే ఫంక్షన్ తీసుకున్నాం, అదొక అన్నోన్ ఫంక్షన్, ఒక అన్నోన్ ఫంక్షన్ తీసుకున్నాం. ఈ అన్నోన్ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇక్కడ ఎక్స్ అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, ఇక్కడ వై అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్. ఈ మొత్తం ఈక్వేషన్లో మనకి ఎన్ని ఉన్నాయి ఇండిపెండెంట్ వేరియబుల్స్? 2 ఉన్నాయి. అందుకని ఇది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ యొక్క ఇది కూడా ఇంకో ఈక్వేషన్. ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో చూడండి ఎన్ని ఉన్నాయో ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇది ఒక ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై. సో ఇదొక ఇండిపెండెంట్ వేరియబుల్ ఐవి, ఇదొక ఇండిపెండెంట్ వేరియబుల్ ఐవి. 2 ఐవీస్ ఉన్నాయి. మినిమం 2 అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు టీ విత్ రెస్పెక్ట్ టు టీ ఉంది, విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఉంది. సో ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం చూడండి ఈ మొత్తం డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం దీన్ని. సింబల్ వచ్చేసరికి ఓడిఈతో అంటే సాధారణంగా ఇలా రాస్తూ ఉంటాం, ఓడిఈ అంటాం, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ ఒకే ఒక్క ఇండిపెండెంట్ వేరియబుల్. ఈ మొత్తం ఈక్వేషన్లో ఎన్ని ఉన్నాయి ఇండిపెండెంట్ వేరియబుల్స్? ఒకటే, అది ఎక్స్. ఈ మొత్తం ఈక్వేషన్లో ఎన్ని ఉన్నాయి ఇండిపెండెంట్ వేరియబుల్స్? ఓన్లీ 1. ఆ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి? టీ. అర్థమైందిగా ఇప్పుడు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో. పార్షియల్ చూడగానే మనకి ఐడియా వచ్చేస్తుంది. ఓకే, డో అనే సింబల్ ఉంది, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయి ఉండొచ్చు. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్డినరీ డెరివేటివ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏం చెక్ చేస్తాం? ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయాలి. ఇండిపెండెంట్ వేరియబుల్ ఒకటే ఉంది ఈ ఓడిఈ అని చెప్తాం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ 2 ఉన్నాయా? మినిమం 2 ఉండాలి కదా ఖచ్చితంగా, 2 ఆర్ మోర్. సో 2 ఆర్ మోర్ కాబట్టి అట్లీస్ట్ 2 ఉండాలి కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇవి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అలా ఐడెంటిఫై చేస్తాం. సో లీనియర్ ఆర్డినరీ, మళ్ళీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ క్లాసిఫికేషన్ ఫర్దర్గా ఎలా చేసామంటే లీనియర్ నాన్ లీనియర్. సపోజ్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెక్ చేయండి. dy/dx = ax³ ఉంది. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషను, అది మనకి తెలుసు. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషను, ఎందుకంటే ఆర్డినరీ డెరివేటివ్ ఉంది, అసలు పార్షియల్ డెరివేటివ్ లేదు అసలు ఈ యొక్క ఈక్వేషన్స్ మొత్తంలో. ఇదొక ఈక్వేషన్, ఇదొకటి. ఎక్కడా కూడా మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ సింబలే లేదు, ఈ సింబల్ లేదుగా. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ గురించి వదిలేసింది, అసలు చాప్టరే లేదు మనకి. ఓన్లీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇవన్నీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవునా కాదా చూడండి. అన్నిట్లోనూ కనీసం ఒక డెరివేటివ్ ఉంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్సే అన్నీ కూడా ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్సే, అన్నీ కూడా మనకి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్సే. అయితే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్సే కానీ లీనియరా నాన్ లీనియరా చెప్పాలి. లీనియర్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇది లీనియర్ అని చెప్తున్నాను, ఇది కూడా లీనియర్ అని చెప్తున్నాను, ఇది కూడా లీనియర్. ఈ ఎందుకు లీనియర్ అయినవి అనేది చూద్దాం. చూస్తే dy/dx = ax³. జస్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనకి కాన్సెప్ట్ నాన్ లీనియర్ నేర్చుకోగానే మనకి లీనియర్కి నాన్ లీనియర్కి డిఫరెన్స్ అర్థమైపోద్ది. సో d²y/dx² + 2 times dy/dx + y = 0. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? y′′ 2y′ + y = 0. దీన్ని y′ = ax³ అని చెప్పి రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు? y′ + some p which is function in x into y = q into some function in x. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్. y′ + some p which is function in x into y = q into which is function in x. దీని అర్థం ఏంటంటే q(x) అంటే q అనేది xలో ఉండే ఫంక్షను, p అనేది xలో ఉన్న ఫంక్షను అని అర్థం. సో y′ + py = q అని చెప్పి కూడా రాసుకోవచ్చు. కాకపోతే pq అనేవి ఏంటి ఇక్కడ? ఫంక్షన్స్ ఇన్ x. ఇది చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఆల్రెడీ y′′ + 2x³ y′ = 7xy + x². మీరు ఏం చేస్తారంటే వీటికి ఆర్డర్ డిగ్రీ కట్టండి. ఆర్డర్ ఎంత అనేది చూసుకుంటే ఆర్డర్ 1 2, దీనికి వచ్చేసరికి ఆర్డర్ 1, దీనికి ఆర్డర్ 2. డిగ్రీ ఎంత? డిగ్రీ వచ్చేసరికి దీనికి 1, దీని ఎక్స్పోనెంటే కదా, దీని ఎక్స్పోనెంట్. అలా ప్రతిదానికి కూడా ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయండి. ఈ చిన్నవి ఇలాంటివి ఈజీగా ఉంటాయి.
సో నెక్స్ట్ మనకి నాన్ లీనియర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూద్దాం. ఆ ఓడిఈలో మనకి లీనియర్ ఓడిఈ ఉంది, నాన్ లీనియర్ ఓడిఈ ఉంది. దాంట్లో ఓడిఈలో నాన్ లీనియర్ ఓడిఈ అంటే చూద్దాం. ఇఫ్ కొఫిషియన్స్ ఆఫ్ వై వై డాష్ వై డబల్ డాష్ వై ట్రిపుల్ డాష్ సో ఆన్ వై పవర్ ఎన్ అంటే వై ఎక్స్పోనెంట్ ఎన్ డాష్ అంటే ఎన్ టైమ్స్ మనం సక్సెసివ్ డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్తే ఇవి వస్తాయి కదా, వై డాష్ వై డబల్ డాష్ డెరివేటివ్స్, ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, థర్డ్ ఆర్డర్ డెరివేటివ్. ఇది ఒరిజినల్ ఫంక్షన్ వై. సో కంటైన్ ద డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ వై అని నేను చెప్పాను మనం ఇందాక, మనం డివై బై డిఎక్స్ కానీ d²y/dx² కానీ ఇలాంటివి తీసుకుంటే ఎక్స్ అనేది ఇక్కడ ఐవి ఇండిపెండెంట్ వేరియబుల్, వై అనేది ఏం చెప్పాం మనం డిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ ఇది ఫంక్షన్ మీద డిపెండ్ అవుతుంది. సో డిపెండెంట్ వేరియబుల్ ఇది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ మనం ఏం చేస్తున్నాం, డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. దీన్ని రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని చెప్తాం. విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇండిపెండెంట్ వేరియబుల్ దీనిలో వచ్చి చేంజ్ ఎంత పర్ యూనిట్ టైం ఆర్ పర్ యూనిట్ సంథింగ్ ఏదో ఒకటి తీసుకుంటాం కదా, దాని రేట్ ఆఫ్ చేంజ్నే మనం ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ డెరివేటివ్లో ఇది ఇండిపెండెంట్ వేరియబుల్, ఈ వై అనేది ఏంటి మనకి డిపెండెంట్ వేరియబుల్. సో డిపెండెంట్ వేరియబుల్ వై కానీ దాని యొక్క డెరివేటివ్స్ కానీ మనకి కొఫిషియన్ట్స్గా ఉంటే అది నాన్ లీనియర్ అని చెప్తున్నాం. దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో y ఇంటూ dy/dx ప్లస్ sin x = 0 అన్నాం. ఇది లీనియరా నాన్ లీనియరా? ఇది నాన్ లీనియర్. కారణం ఏంటి అంటే కనుక ఇది కదా డిఫరెన్షియల్ ఈక్వేషన్లో యొక్క డెరివేటివ్, ఇది y డాషేగా. ఈ y డాష్ యొక్క కొఫిషియంట్ ఏముంది మనకి y ఉంది. ఇలా ఉండకూడదు. ఒకవేళ కొఫిషియంట్ కనుక మనకి y కానీ దాని యొక్క డెరివేటివ్స్ కానీ ఉంటే అది లీనియర్ అవ్వదు, అదేమవుతుంది నాన్ లీనియర్ అయిపోతుంది. ఇంకో నెక్స్ట్ కండిషన్ వై డాష్ అంటే ఎప్పుడైనా సరే డెరివేటివ్స్ ఉంటే కనుక దాని డెరివేటివ్ కొఫిషియంట్ ఏముందో చూడాలి. మళ్ళీ ఒకవేళ కొఫిషియంట్ మళ్ళీ వై కానీ వై డాష్ కానీ వై డబల్ డాష్ కానీ ఇలాంటివి ఉంటే కనుక అది లీనియర్ అవ్వదు, నాన్ లీనియర్ అవుతుంది. ఓకే, పవర్స్ చూస్తే కనుక వై డాష్ వై డబల్ డాష్ సో ఆన్ వై పవర్ ఎన్. వీటి యొక్క పవర్స్ అంటే మీనింగ్ ఏంటి? సపోజ్ వై డాష్ తీసుకుంటే వై డాష్ స్క్వేర్, వై డాష్ క్యూబ్, ఇలా పవర్స్ ఎక్స్పోనెంట్స్. సో అలానే వై డబల్ డాష్ ఉంటే వై డబల్ డాష్ యొక్క స్క్వేర్, వై డబల్ డాష్ క్యూబ్, సో ఆన్ ఇలాంటి కనుక ఈక్వేషన్లో ఉంటే అది నాన్ లీనియర్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి y² ప్లస్ వై డాష్ = √x ఉంది. ఇప్పుడు ఇది లీనియరా నాన్ లీనియరా? చూడగానే చెప్పగలగాలి. ఇది నాన్ లీనియర్. ఎలా చెప్పారు సార్ మీరు? ఇక్కడ చూస్తే మనకి y యొక్క పవర్ ఎంత ఉంది? y² ఉంది. y ఉంటే పర్వాలేదు, కానీ y² ఉంటే అదేమవుతుందని నాన్ లీనియర్ అని చెప్తాం. సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఏంటంటే మనకి ax + by + c = 0 ఇది లీనియర్ అని చెప్తాం కదా. అదే ax² + bx + c ఉందనుకో, జామెట్రికల్గా చూస్తే ఇది క్వాడ్రాటిక్ అంటాం. ఇలా స్క్వేర్స్ ఉంటే అది లీనియర్ కాదు, నాన్ లీనియర్ అని చెప్తాం అంతే. వై కానీ ఇక్కడ వై డాష్ ఉన్నా వై డబల్ డాష్ ఉన్నా, సో డెరివేటివ్స్ యొక్క స్క్వేర్లు క్యూబ్లు ఉంటే ఆ ఈక్వేషన్ ఏమంటాం? నాన్ లీనియర్ అంటాం. సో ఒకవేళ డెరివేటివ్స్ యొక్క కొఫిషియంట్ చూడండి ఇక్కడ, ఇఫ్ కొఫిషియంట్స్ ఆఫ్ వై అంటే వై యొక్క కొఫిషియంట్ అయినా అంటే కొఫిషియంట్స్ ఆఫ్ వై డాష్ వై డబల్ డాష్ కంటైన్ డిపెండెంట్ వేరియబుల్ వై ఆర్ ఇట్స్ డెరివేటివ్స్. ఇక్కడ ఈ డెరివేటివ్స్ వై కానీ వై యొక్క డెరివేటివ్స్ యొక్క కొఫిషియంట్ మళ్ళీ వై కానీ వై యొక్క డెరివేటివ్స్ కానీ ఉంటే అది నాన్ లీనియర్ అని చెప్తాం. అంతే సింపుల్. ఇక్కడ చూస్తే సైన్ వై ఆర్ ఈ పవర్ వై డాష్ ఇలా ఉంటే దాన్ని ఏమంటామంటే దాన్ని కూడా నాన్ లీనియర్ అంటాం. ఎందుకని? ఈ మూడో కండిషన్ అబ్జర్వ్ చేయండి. మూడో కండిషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్లో. ఈ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ మనకి 4 ఉంటాయి, మామూలు సాధారణంగా 4 చెప్తాం. ఒకటి ఐలేట్ అనే కాన్సెప్ట్లో ఆల్జిబ్రిక్ అనేది పాలినామియల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో దీంతో ఇబ్బంది లేదు. ఇన్వర్స్, లాగర్థమిక్, ట్రిగ్నామెట్రిక్, ఎక్స్పోనెన్షియల్ ఇవి ఇన్వాల్వ్ అయితే మనకి ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అంటాం. ఇప్పుడు సైన్ ఉంది, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షనేగా, దాని ఆర్గ్యుమెంట్ ఎంత ఉంది? వై ఉంది. సో దీని యొక్క వై యొక్క చేంజ్లు, వైలో చేంజ్ తీసుకురావచ్చుగా మనం, వై డాష్ అని వై డబల్ డాష్ అని చేంజ్ తీసుకురావచ్చుగా. అలా చేంజ్ వచ్చేదాన్ని ఆర్గ్యుమెంట్గా ఇవ్వకూడదు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అంటాం దీన్ని, ఆ ఇన్పుట్నే ఆర్గ్యుమెంట్ అంటాం. ఆర్గ్యుమెంట్ వై ఉంది కాబట్టి ఇలా ఉంటే దాన్ని నాన్ లీనియర్ అంటాం, లీనియర్ అయితే అవ్వదు.
అలానే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క పవర్ ఏముంది, ఇక్కడ వై డాష్ ఉంది, డెరివేటివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ పవర్ డివై బై డిఎక్స్ అని అర్థం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఇలా డెరివేటివ్ అనేది మనకి ఆర్గ్యుమెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఇలాంటి వాటిని మనం నాన్ లీనియర్ అంటాం. సింపుల్గా మనకి డిగ్రీ ఎక్కడైతే డిఫైన్ అవ్వదని చెప్పామో అలాంటి కేసెస్ కూడా నాన్ లీనియర్. సపోజ్ మనకి ఇక్కడ వచ్చిన వాటిల్లో మనకి లీనియర్ ఏది నాన్ లీనియర్ ఏది ఐడెంటిఫై చేయాలి. ఈ రెండు ఈక్వేషన్లు చూడటానికి ఒకే మాదిరి ఉన్నాయి. రూట్ ఎక్స్ వై డాష్ ఇక్కడ వై డబుల్ డాష్ ఉంది, ఇక్కడ వై స్క్వేర్ ఉంది. ఈ రెండు డిఫరెన్షియల్ ఈక్వేషన్సే, ఎందుకంటే కనీసం ఒక డెరివేటివ్ ఉంది. అలానే ఈ రెండు కూడా అబ్జర్వ్ చేయండి. సైన్ ఎక్స్ ఇక్కడ సైన్ వై ఉంది, ఇక్కడ వై ఉంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై డబుల్ డాష్ ఉంటే ఇక్కడ వై డాష్ ఉంది. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇది కూడా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇది కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీంట్లో ఏది లీనియర్ ఏది నాన్ లీనియర్, రెండు కూడా మొత్తం 4 కూడా ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్సే. ఈ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇది సెకండ్ ఆర్డర్, ఇది వచ్చేసరికి ఫస్ట్ ఆర్డర్, ఇది ఫస్ట్ ఆర్డర్, ఇది సెకండ్ ఆర్డర్. ఆర్డర్ అనేది మామూలుగా చెప్పేయచ్చు. డిగ్రీ చెప్పాలంటే మాత్రం ఫ్రాక్షనల్ పవర్స్ ఉంటాయి చూసారా, అవి ఉండకూడదు. ఇక్కడ ఫ్రాక్షనల్ పవర్స్ 1/2 అనేది వాటిని తీసేయాలి. తీసేసిన తర్వాత ఆ డిగ్రీ చెప్తాం. వీటికి వచ్చేసరికి లీనియరా నాన్ లీనియరా కదా మనం మాట్లాడుకుంటుంది. సో ఇది వచ్చేసరికి నాన్ లీనియర్. రీజన్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడే ఉందిగా, సేమ్ క్వశ్చన్ రాశాను, వై స్క్వేర్ ప్లస్ వై డాష్ ఈక్వల్ రూట్ ఎక్స్, ఇది ఒకటే. రీజన్ ఏంటంటే పవర్ ఆఫ్ వై డాష్ ఇలాంటివి ఉండకూడదు. పవర్ ఉంటే కనుక మనకి అది నాన్ లీనియర్. ఇక్కడ చూస్తే వై డబల్ డాష్ ఉంది. సో మనకి ఇది ఎక్కడా కూడా మనకి వై డబల్ డాష్ కొఫిషియంట్లు ఏమీ ఇబ్బంది కలిగించట్లేదు కదా, అంటే ఇలా లేవు కదా, కొఫిషియంట్స్ వై కానీ వై డాష్లు కానీ లేవు. అలానే ఎక్స్పోనెంట్లు స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ లేవు. సో ఇది లీనియర్, ఇది నాన్ లీనియర్. ఇక్కడ చూస్తే ఆర్గ్యుమెంట్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ వై ఉంది, ఆర్గ్యుమెంట్ అనేది వై ఉంటే మనం దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేసామనుకోండి, వై ప్లేస్లో ఏమొస్తుంది వై డాష్ వస్తుంది. తర్వాత ఇంకోసారి డెరివేటివ్ చేస్తే వై ప్లేస్లో ఇంకేదో అంటే ఇంకోటి ఏదేదో వస్తుంది, అంటే సైన్ వై డాష్ అంటే దీని పక్కన. సపోజ్ ఇది మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, వై డబల్ డాష్ ఈక్వల్ టు యూ డెరివేటివ్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ అంతా 1 ఇంటూ వి ప్లస్ వి ఇంటూ యూ ఇంటూ వి డెరివేటివ్. సైన్ వై డెరివేటివ్ ఏమవుతుంది, సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ వై, మళ్ళీ వై డెరివేటివ్ ఏమవుతుంది వై డాష్. సో మళ్ళీ నీకు ఏమవుతుందంటే మనకి ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ మనకి ఇలా కొఫిషియంట్ లాగా వచ్చేస్తుంది. అందుకని ఇలాంటి ఫంక్షన్స్ని ఏమంటాం మనం, నాన్ లీనియర్ అంటాం. ఈ ఫంక్షన్ వచ్చేసరికి లీనియర్, ఇది లీనియర్, ఇది నాన్ లీనియర్. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఒకసారి మళ్ళీ ఇది ఒకసారి చెప్తాను చూడండి. వై డాష్